శ్రీరామనవమిని పురస్కరించుకుని ఖమ్మం కానాపురం హావేలి బాలాజీనగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దేవాలయం ప్రధాన అర్చకులు ముడుంబై మురళి వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు శ్రీ సీతారామచంద్ర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, కంకణధారణ, బ్రహ్మ కడిగిన పాదం, జీలకర్ర బెల్లం, మధుపర్కాలు, మాంగళ్యధారణ, ముత్యాల తరంబ్రాలు, పూవంతులాట, మాలల మార్పిడి అత్యంత రమణీయంగా జరిపించారు. అనంతరం అన్నప్రసాద్ వితరణ చేశారు. కార్యక్రమాన్ని దేవాలయం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏలూరి శ్రీనివాసరావు, కోలేటి రాధాకృష్ణ, నామేపల్లి మోహన్ రావు, గద్దె వెంకయ్య, నామ కాదర్ బాబు, పెండియాల వెంకయ్య, బిల్లగిరి వెంకటేశ్వరరావు, అంబడిపూడి భద్రయ్య, కొండపర్తి వెంకటయ్య, నాగేంద్ర సింగ్ తదితరులు పర్యవేక్షించారు. సీతారామచంద్ర స్వామికి సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే సావధాన శివలగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభవతు వాసిష్టమైత్రామణగౌణ్య ప్రియార్ష్య ప్రవర శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. మనకు తెలిసి ఆకాశం, భూమి, నీళ్లు అంటే పున్నాగ జాజి ఒకరు దేవుడి చెంపక మల్లిక మధుర కుసుమాన కస్తూరి సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆపండి శ్రీకామదాన సువర్ణే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ లక్ష్మీ కమలాయామ సోని నమ జగద్దృష్ణి కళ్యాణి సకలేశ్వరి సంసృజా భాగ్యానుసంధాయని ఉషానమస్సు భూలామలధ్యావసినాథ ప్రబోధని శ్రీయం దేవప్రయాసనం దేవస్యం లోకే దృష్ణదానంద పద్మనేమి గోషణముపచ్చే లక్ష్మీనామాగ్నే వాసామలా జ్యేష్ఠామ లక్ష్మీనాసయామిహం అభూతిమసమర్త శుభోటకాలే నమామేనాం గ్రహాణమత్యంత అనుకూల్య ఫలసిద్ధిరస్తు తథాస్తు నాం గ్రహాణమత్యంత అనుకూల్య ఫలసిద్ధిరస్తు తథాస్తు.
సీతారామచంద్ర స్వామికి మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. అందరికీ క్యూ పాటించాలి. లేచి రావద్దు దయచేసి, ప్లీజ్. ఎక్కడ అక్కడే ఉండండి దయచేసి. లేచి రావద్దు. మహిళా భక్తులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్యూ పద్ధతిని పాటించండి. మాకు సమయం చాలా ఉంది, ఇబ్బంది లేదు. మీరు అందరూ కూడా పంపించే బాధ్యత మాట్లాడింది. జై శ్రీరామ్. గోవింద గోవింద. వస్త్రాలు తీసుకొచ్చామండి అమ్మవారికి స్వామివారికి. అటు ఇక్కడికి రావాల్సిందిగా మనం ఈ యొక్క బాలాజీ నగర్లో వేంచేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవాలయం. ఈ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 1989లో స్టార్ట్ చేసి 1991లో ఇది దశ కొనసాగుతూ ఉంది. ప్రతిష్ట అయిపోయిన దగ్గర నుంచి ఒక ఆలయానికి ఒక కమిటీ, ఒక పద్ధతి ప్రకారం భక్త సమాజం అనే కమిటీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ని భక్త సమాజం అనేదాన్ని 1/17/2012లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 10-15 సంవత్సరాల నుంచి ఆలయానికి నేనే చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను. ఈ ఆలయంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సూర్య భగవానుడు, అదేవిధంగా వినాయకుడు, తర్వాత ఆంజనేయ స్వామి, అటు వచ్చి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి, మన వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, అదేవిధంగా సాయిబాబా, అదేవిధంగా మన దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య స్వామి, ఇటీవల కాలంలో మన బాణలింగేశ్వర స్వామి ఆలయాన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకొని భక్తులు, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల భక్తులు ప్రతిరోజు ప్రతి ఒక్క స్వామికి ప్రసిద్ధి కాబట్టి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకునే పద్ధతిలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారని వాళ్ళకి తగ్గట్టు ఏర్పాటు చేయడం. ప్రతి సంవత్సరంగా కూడా ఆలయం ఒక సంప్రదాయం ఏంటంటే కళ్యాణం జరిగినాక, ముఖ్యంగా సీతారామాంజనేయ దేవాలయం కాబట్టి కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి భద్రాచలంలో ఎలాగైతే తయారు చేస్తారో అదే విధంగా గోడి తరంబరాలు తిప్పడం, అదేవిధంగా తరంబరాలని పెళ్లి కొడుకుని చేసుకునే తంతు, ఆ విధంగా తర్వాత మళ్ళీ ఎదుర్కోలు కళ్యాణం అనంతరం ఎంతమంది భక్తులు వచ్చినా కూడా కమిటీ వాళ్ళు అయితేనేది భక్తులుగా కూడా ఎక్కువ విరాళాలు ఇచ్చి అన్నదానానికి సహకరిస్తూ ఉన్నారు. మరి స్వామి గోవింద గోవింద. సీతారామచంద్ర స్వామికి, సీతారామచంద్ర స్వామికి, సీతారామచంద్ర స్వామికి. Bye.